విన్నావా విన్నావా? నాకు తెలిసిన గద్దర్ అయితే నల్గొండ గద్దర్ అని పేరు విన్నావా? లేదన్న. సిగ్మా అవార్డులు, సైమా అవార్డులు, ఆ అవార్డులు, ఈ అవార్డులు ఇస్తున్నారు. అటు జగన్ మీద పాట రాస్తాడు. ఓహో. అటు బాసాల కాసాల నడిసిరెడ్డి తెలుసు తెలుసు తెలుసు. ఆయన ఉన్నాడు కదా, పాటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు తను. అంటే కొంతమంది చెప్పంగా వినా, అది వాస్తవం కాదా తెలియదు నాకు. వాస్తవం అది. వాస్తవమేనా? అందరికి పాటలు రాస్తుండు, బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటుండు, మంచిగా ఉన్నది. ఈ 50,000కు 30,000కు 20,000కు ఓని తిట్టుడు ఓని నానుడు ఎందుకే? ఇప్పుడు నేను చెప్తా విను, సాధారణంగా చెప్తాను, సర్వసాధారణంగా చెప్తాను. జగన్ మీద ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు. ఎట్లా? ప్రో టీడీపీ, టీడీపీకి యాంటీగా జగన్ తరపు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు, పాడిండు. అది కూడా ప్రో వైఎస్ఆర్సీపీ మంచిగా ఉన్నది. అంటే అటు వాళ్ళను అనాలి, ఇటు వీళ్ళని అనాలి, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, బాగుంది కదా అది. అంటే నేనేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వశ్చన్, నాకు మంచి బాగా గుర్తు చేసింది. నేనేమంటే గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత నాకు తెలిసి ఈ పాటలు పాడే సామాజిక వ్యక్తులు, కళాకారులు అనేటోళ్ళు ఎంత లెక్కనుర్రో ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు. మళ్ళోసారి ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు గద్దారన్న పేరు పెట్టుకునే. ఎందుకు అని అంటే మళ్ళోసారి గద్దారన్నను మళ్ళోసారి అవు ఇదే చెప్తున్నా. క్లారిటీ ఉన్నదా మీరు? క్లారిటీతో ఉన్నాయి ఈ విషయంలో. ఆయన ఇచ్చా క్లారిటీ ఉన్నది. గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత కళాకారులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన పేరు పెట్టుకునేది అర్హత ఏముండా కొడుకనికి లేదు అంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గద్దార అనే పేరు గద్దారన్న అమ్మయ్య పెట్టిన పేరు కాదు, గద్దారన్న స్వతహాగా పుట్టుకతో తెచ్చుకున్న పేరు కాదు. గద్దారన్న పనిచేసినటువంటి విప్లవోద్యమము, ఆ పాటలు, ఆ ఒరబడి, ఆ నడబడిక, ఆ రక్తము, ఆ అమరత్వాలు, ఆ వీరులు, వాళ్ళ వీరుల త్యాగాల నుంచి వచ్చినటువంటి పేరు. ప్రజలిచ్చిన బిరుదు అది గద్దార్ అనేది.